హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ సీజన్ 7 అనగానే మనకందరికీ కూడా టక్కున గుర్తొచ్చే పేరు పల్లవి ప్రశాంత్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ సీజన్ విన్నర్ అయ్యాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇది మన బిగ్ బాస్ స్పాట్ లైట్ ఎపిసోడ్ 4. కాకపోతే బిగ్ బాస్ స్పాట్ లైట్ మొత్తానికి కూడా నాకు తెలిసి నేను చేసి ఏకైక నెగిటివ్ వీడియో ఇది ఒకటే. ఇంకా నేను ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని నేను అనుకోవట్లే. సో ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గీతూ రాయల్ గురించి చేసిన వీడియో కూడా నేను నెగిటివ్గా చెప్పాను. ఎందుకంటే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సేయింగ్ ఎనీథింగ్ నెగిటివిటీ. కాకపోతే ఏంటంటే పల్లవి ప్రశాంత్ గురించి మటుకు నెగిటివ్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇతను సెట్ చేసిన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ చరిత్రని బేసిక్గా ఒక రకంగా అంటే ఒక బ్లాక్ రిమార్క్ అనమాట బిగ్ బాస్ మీద. సో అట్లాంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది నాకు పల్లవి ప్రశాంత్ను చూసినప్పుడల్లా కూడా. సో తన విన్నింగ్ మూమెంట్ అదంతా కూడా అంటే దెర్ ఈస్ నో రైట్ సిచ్యువేషన్ అండ్ యాక్చువల్లీ హీ విల్ విన్ అన్నట్టుగా. కానీ ఎండ్ ఆఫ్ ది డే శివాజీ గారు అవ్వలేదు, అమర్దీప్ అవ్వలేదు, ఎవరూ అవ్వలేదు, పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఎంట్రీయే వరస్ట్లేండి. సరే మాట్లాడదాం. సో మనోడి జర్నీ గురించి మాట్లాడదాం అండ్ బయటకు వచ్చాక మనోడి సిచ్యువేషన్ ఏంటో కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి పల్లవి ప్రశాంత్ యొక్క బిగ్ బాస్ జర్నీ ఏంటి అండ్ దానికి ముందు ఏంటి, దాని తర్వాత ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుందాం. సో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈస్ పల్లవి ప్రశాంత్ అండ్ వై హీ ఈజ్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్ బాస్ తెలుగు అని చెప్పి. సో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్ అసలు లోపలికి ఎంట్రీ ఇచ్చిన విధానమే చాలా బ్యాడ్. ఇప్పుడు అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అది పెట్టి కొంతమంది కామనర్స్ని తీసుకొచ్చారు చూసారా, అది బాగుంది యాక్చువల్గా. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్. కానీ ఒక పర్సన్ ఒక 3-4 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా అన్నా నేను మళ్ళీ వచ్చినా అని చెప్పి వీడియోలు చేసి, ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదా అన్నా అని చెప్పి వీడియోలు చేసి, సో ఆ బేసిస్ మీద బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఎందుకంటే బిగ్ బాస్ యొక్క ప్యాటర్న్ యాక్చువల్గా కంప్లీట్ డిఫరెంట్ అంతకుముందు. ఎందుకంటే బిగ్ బాస్ ప్యాటర్న్ ఎలాంటిది, ఒక సెలబ్రిటీని తీసుకొస్తారు, ఒక 20 మంది సెలబ్రిటీని తీసుకొస్తారు. వాళ్ళు బేసిక్గా బయట మనకు తెలుసు, కానీ వాళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు అవేవి లేకుండా ఒక తెలియని 19 మంది వ్యక్తుల మధ్య ఒక ఇంట్లో లాక్ చేసి ఉంచితే వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు ఏంటి, ఇవన్నీ తెలియజేసే ప్రయత్నం బిగ్ బాస్ అంటే. కాకపోతే ఈ పల్లవి ప్రశాంత్ ఏమో బేసిక్గా ఒక రైతు బిడ్డ అది అని చెప్పి ఒక ఆ కామన్ పీపుల్ని తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. కానీ కట్ చేస్తే మనోడు కామనర్ కాదు. ఎందుకంటే అప్పటికే యూట్యూబ్లో 5 లక్షలకి, ఇన్స్టాలో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉంటారు అండ్ యూట్యూబ్లో చూస్తేనేమో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అయినా కూడా కామనర్ అని చెప్పి తీసుకొని వచ్చారు, రైతు బిడ్డ అని చెప్పి తీసుకొని వచ్చారు. సో మనోడిని తీసుకొచ్చిన విధానమే, మనోడు ఎంట్రీ ఇచ్చిన విధానమే నాకు నచ్చదు. సో అది నాకు బేసిక్గా ఎప్పటికీ ఉండిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్ బేసిక్గా లోపలికి వెళ్ళాడంటే వాడు కష్టపడి ఆడి కొన్ని టాస్కులు పెడితే ఒక కామనర్స్కి అవకాశం ఇస్తామని చెప్పి బీబీ టీం చెప్తే ఆ టాస్కుల్లో వాటన్నిటిలో ఆడి పోరాడి వెళ్ళారు లోపలికి. కళ్యాణ్ అయినా, పవన్ అయినా, హరీష్ అయినా, మనీష్ అయినా, ప్రియా అయినా, శ్రీజ అయినా, వీళ్ళందరూ కూడా అలా వెళ్ళారు. కానీ అసలు ఏందో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి అది కూడా పోనీ వేరే కష్టం చేసి, ఇప్పుడు బిగ్ బాస్ కోసం కాకుండా రైతుగా వీడియోలు చేసి నువ్వు వెళ్ళుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు పల్లవి ప్రశాంత్ వెళ్ళుంటే. బట్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గురించి అడిగి వీడియోలు చేసి వెళ్ళాడు. సో అది బేసిక్గా నాకు అది కరెక్ట్ అనిపించలేదు నాకు ఎప్పుడు కూడా. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. తర్వాత రెండోది ఏంటి అంటే మనోడు లోపలికి వెళ్ళిన తర్వాత మనోడి పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ వీక్ బాగానే అంటే న్యాచురల్గానే ఉన్నాడు. తర్వాత సెకండ్ వీక్ నుంచి కూడా శివాజీ గారి పక్కన చేరాడు కదా, అప్పటి నుంచి కూడా శివాజీ గారి గైడెన్స్ ఉంది. శివాజీ గారి గైడెన్స్ లేకపోయినట్టయితే అసలు బేసిక్గా ఎప్పుడో కంప్లీట్ నెగిటివ్ అయిపోను. సో శివాజీ గారికి ఏంటి, అందరి పక్కన నిలబడాలి అంటే ఈ బడుగు బలహీన వర్గాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది ఆయనకి. అండ్ బేసిక్గా ఆయన కొంచెం పొలిటికల్గా ఆలోచిస్తారు. నేను మొన్న చేసిన వీడియోలో అది కూడా చెప్పా శివాజీ గారి కోసం. సో ఆయన కొంచెం అంటే బయట ఎలాగైతే ఆయన మంచిగా మాట్లాడతారో, లైక్ డ్రెస్సుల కోసం మనం మాట్లాడింది ఎంత పెద్ద దుమారం అయింది. సో అది ఎట్లా అయిందో అలాగే ఈయన లోపల కూడా అంతే. ఆయన లోపల కూడా అలాగే ఆలోచించారు. పల్లవి ప్రశాంత్ ఒక నిరుపేద రైతు బిడ్డ, సో తన పక్కన నిలబడ్డారు. యావర్ ఒక ముస్లిం, సో ఒక మైనారిటీ వ్యక్తి తన పక్కన నిలబడ్డారు. సో ఇలాగ తర్వాత బోలే అన్న వచ్చారు. బోలే అన్న బేసిక్ ఒక కళాకారుడు, ఒక నిరుపేద కళాకారుడు, ఆయన పక్కన నిలబడ్డాడు. ఇలాగా ఇది ఏదైతే ఉన్నారో వీళ్ళ పక్కన నిలబడ్డారు ఆయన.
ఆయన వీళ్ళ పక్కన నిలబడడం అనేది ఆయనకి ఎంత అడ్వాంటేజ్ అయిందో తెలియదు, కానీ వీళ్ళకి మటుకు చాలా అడ్వాంటేజ్ అయింది. వాళ్ళ యొక్క అగ్రెషన్ రైట్ మూమెంట్లో కంట్రోల్ చేసేవారు. అది నిజంగా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా అడ్వాంటేజ్ అయింది. ఆ అగ్రెషన్ కనుక ఆయన కంట్రోల్ చేయకపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉండేటోడు. ఇంకా వీలైతే లోపల కూడా శివాజీ గారు కనుక లేకపోయినట్టయితే ఇటుపక్క బోలేని ఇటుపక్క యావర్ని వేసుకొని బౌన్సర్ లాగా తిరిగేటోడు అనమాట. ఆ మొత్తం అంతా కూడా దరదం 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 దం అనుకుంటూ అట్లా అనమాట. అంటే అలా ఉంటుంది మనోడి స్టైల్ అంతా కూడా. కాకపోతే శివాజీ గారు ఆయన బేసిక్గా నాకు బాగా గుర్తు, చాలా చోట్ల యావర్కి ఎప్పుడైతే ఇబ్బంది అవుతుంది, యావర్కి ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుంది అనిపించేదో ఆ గొడవకి వెళ్తున్నప్పుడు యావర్ని ఆపేసేటోళ్ళు. పల్లవి ప్రశాంత్ ఎప్పుడైనా గొడవకి వెళ్తున్నప్పుడు పల్లవి ప్రశాంత్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టయితే పల్లవి ప్రశాంత్ ఆపేసేటోళ్ళు. సో మీరు ఏమీ చేయొద్దు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళనే మాట్లాడుకోనివ్వండి, వాళ్ళే అరుచుకోనివ్వండి అని చెప్పి ఊరుకొనిచ్చాడు. సో అది బేసిక్గా అక్కడ చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. జనరల్గా పల్లవి ప్రశాంత్ నేచర్ అది కాదు, కానీ అలా ఉండడం వల్ల అక్కడ వర్కౌట్ అయింది పల్లవి ప్రశాంత్కి. సో పల్లవి ప్రశాంత్కి శివాజీ గారి రూపంలో ఒక గురువు కనుక అక్కడ లేకపోయి ఉండుంటే చాలా వర్స్ట్ ఉన్న సిచ్యువేషన్. కాకపోతే ఉండడం వల్ల బాగా అడ్వాంటేజ్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అయిపోయాడు. ఆ తర్వాత కొన్నిటిలో నేను పల్లవి ప్రశాంత్ని కూడా అప్రిషియేట్ చేస్తాను టాస్కుల విషయంలో. బికాజ్ ఈజ్ లైక్ ఎ టాస్క్ మాస్టర్. అసలు 2 టాస్కులు ఉంటాయి, అందులో ఒక టాస్క్ వచ్చి బాక్సుల టాస్క్ 9 సెకండ్లో ఫినిష్ చేస్తారు, అది మైండ్ బ్లోయింగ్. అది అలాగే ఇసుక టాస్క్ ఉంటుంది, అందులోంచి కూడా బయటకు వచ్చి ఆ కీస్ తీయడం, అది కూడా బొక్కలోంచి ఎలకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాడు. చాలా బాగా చేశాడు. ఇట్లాంటి కొన్ని టాస్కులు బాగా ఆడాడు, నేను ఒప్పుకుంటా కాదనట్లే. బట్ ఆ పర్సన్ తాలూకు రియాలిటీ అది కాదు, ఆ పర్సన్ తాలూకు నేచర్ అది కాదు, ఆ పర్సన్ తాలూకా ఏమంటారు ఏదైతే పాజిటివిటీ కనబడిందో అది 1% కూడా నిజం కాదు. అది ఏదైతే బేసిక్గా ఒక మాస్క్ని శివాజీ గారు వేసారో, ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు పెంచ అన్నట్టు ఆయన బేసిక్ ఒక ముసుగు వేసారు అక్కడ. సో బయటికి వెళ్ళగానే శివాజీ గారు పక్కన లేరు కాబట్టి మనోడు ఆ ముసుగు తీసాడు అంతే. సో అట్లా అనమాట, అలాగే ఉంటుంది బేసిక్గా. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలే, బేసిక్గా అప్పట్లో కౌశల్ ఏదైతే గెలిచిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని కూడా క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తారు సంథింగ్ ఏదో చెప్పిన తర్వాత ఇవ్వలేదు అని చెప్పి ఇంకా మహాన్యూస్ మూర్తి గారు ఆ టైంలో ఎంత దుమారం లేపారంటే అంత లేపారు ఆ టైంలో. సో ఇంకా అప్పట్లో అసలు ఒక సెన్సేషన్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఏదైనా సరే ఇంకా ప్రతిదీ న్యూస్ వచ్చేది, ఇంకా ప్రతిదీ అగైన్స్ట్ ఉండేది కౌశల్కి అప్పుడున్న క్రేజ్ ఎలాగంటే RX అనే సినిమా అప్పుడే రిలీజ్ అయింది. ఈయన కార్తికేయన పాయల్ రాజ్పూత్ ఇద్దరు వచ్చారు, వాళ్ళెవరు పట్టించుకోవట్లే. కౌశల్ వచ్చారు అక్కడికి, జనాలు గుంపులు ర్యాలీలు, అది ఇంకెవరికి రాలే ఆ క్రేజ్. మళ్ళీ కౌశల్కి వచ్చినంత క్రేజ్ కూడా ఎవరు రాలే. కౌశల్ పోగొట్టుకున్నంత స్థాయిలో ఇంకెవరు పోగొట్టుకోలే కూడా. అట పోయింది ఆయనకి, ఎట్టొచ్చిందో అట్టే పోయింది ఆయనకి. ఇప్పుడు ఆయన ఏందయ్యా అంటే ఏదో ఉన్నాడు అట్లా అంతే, మోస్ట్లీ ఇన్యాక్టివ్గానే ఉంటాడు. ఎప్పుడప్పుడు ఏదో నిన్న ఏదో వీడియో చూశాను ఇవాళ, ఆ BHPVకి వెళ్ళి వైజాగ్ BHPV, ఇప్పుడు BHEL HPVP అయిపోయిందిలేండి. సో దాంట్లో అది ఏదైతే అక్కడ ఉంటుంది కదా సెక్టార్స్ ఉంటాయి కదా, సో ఆ సెక్టార్స్లోకి వెళ్ళి ఒకప్పుడు ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే ఆడుకున్నాను అని చూశాను. సో బట్ ఏదైనా చాలా ఇన్యాక్టివ్గా కనిపిస్తుంటారు నాకు ఆయన, ఇండస్ట్రీ పరంగా కానీ వేటి పరంగా అయినా సరే. ఆయనకున్న ఆ క్రేజ్ కనుక అలాగే మెయింటైన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాం ఒక 5 ఏళ్ళు చక్రం తిప్పున ఆయన హీరోగా కూడా చేసిన సినిమాలు ఏందో ఇప్పుడు అవన్నీ పోయినాయి, కానీ మనం ఏం చేయలేం. సో ఆయన మీద ఏదైతే అంత దుమారం లేచిందో పల్లవి ప్రశాంత్ మీద అంత దుమారం లేగలే. సో అది ఏంటంటే డబ్బులు ఇస్తానన్నాడు. అది నేను బేసిక్గా అప్పుడు ఒక వీడియో చేశాను మన ఛానల్లో, అది ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. సో ఆ టైంలో ఒక వీడియో పెట్టాడు, ఒక ముసలావిడతో ఒక వీడియో పెట్టాడు, అంటే ఆవిడకి ఏదో కొంత హెల్ప్ చేసినట్టుగా ఒక వీడియో అయితే పెట్టాడు అనమాట. సో నేను అనుకున్నా పోన్లే ఏదో ఒక వీడియో పెట్టాడు, సరే మిగతా కూడా ఏమైనా పెడతారేమో చూద్దాం అనుకున్నాను. కాకపోతే 2 రోజుల తర్వాత ఒక రోజు తర్వాత ఆ వీడియో కూడా తీసాడు. ఇదెందుకు తీస్తాడు అనుకున్నాను నేను. సో బట్ డిలీట్ కొట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి ఎటువంటి ఊసు లేదు. కానీ పల్లవి ప్రశాంత్ని అంత నెగిటివ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు రాలే. మేబీ పల్లవి ప్రశాంత్కి మూర్తి గారికి గొడవలు లేవేమో, కౌశల్కి మూర్తి గారికి గొడవలు ఉన్నాయేమో. అప్పట్లో చాలామంది అదే ఫీల్ అయ్యారు, మూర్తి గారు కావాలని చేశారు ఇదంతా కూడా అని చెప్పి ఫీల్ అయ్యారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఆయన చెప్పింది కూడా తప్పేం కాదు కాబట్టి పీపుల్ విల్ జస్టిఫై ఇట్ ఆబ్వియస్లీ ఎనీహో, ఎందుకంటే అది నిజమే ఆయన చెప్పింది, ఆయన ఏమి ఇయ్యలేదు అట్లా అనమాట. సో ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ కూడా ఇవ్వాలని ఏం లేదు, ఎందుకంటే ఆయన బేసిక్గా పల్లవి ప్రశాంత్ బాగా పూరే, అది మనకు తెలుసు. సో ఆ పర్సన్ బేసిక్గా వచ్చిన డబ్బుని ఎంతో కొంత 35 లక్షలు బేసిక్గా 15 లక్షలు యావర్ పట్టుకుపోయాడు. అంటే యావరికి 15 లక్షలు రాదు, 10,50,000 వస్తుంది. సో 15 లక్షలు యావర్ తీసుకుపోయాడు. ఇక మిగిలింది ఎంత 35. ఆ 35లో బేసిక్గా
మళ్ళీ 30% పోద్ది కదా, 3.5 10.5 lakhs పోద్ది, 24.5 lakhs వచ్చింది. సో అది కాకుండా ఇంకేమో వేరే గిఫ్ట్లు ప్రైజ్లు కూడా వచ్చాయి. ఈ 24.5 lakhs మట్టుకు యూనో ఇస్తానన్నట్టుగా చెప్పాడు. 35 లక్షలు ఇస్తానన్నాడు కదా, 35 రాదు, 24.5 వస్తుంది. బట్ అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవ్వలేడు కూడా తన పొజిషన్ అర్థం చేసుకుంటే. కానీ అది చెప్పకూడదు, ఓట్ల కోసం స్టేజ్ మీద అది చెప్పకూడదు. ఓట్ల కోసం పడే పాటల్లో భాగంగా ఇట్లాంటి చీట్లు కూడా చేయకూడదు అనమాట, అది ప్రాబ్లం ఇక్కడ. సో అట్లా చెప్పడం అనేది నాకు బేసిక్గా నాకు చేయలేదు తర్వాత. సో అది ఎవరు పాయింట్ అవుట్ కూడా చేయలేదు, ఎందుకో నాకు తెలీదు. ఈవెన్ నేను ఆదిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా ఒకసారి అన్నాను, నాకు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఎప్పటికీ నచ్చడండి, ఎందుకో తెలియదు. బట్ మీరు బేసిక్గా ఇది కూడా పాయింట్ అవుట్ చేయలేదు కదా, మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా, చేసి ఉంటే బాగుండేమో కదా బయటకి ఇచ్చి. సో అన్నట్టుగా అన్నాను, కానీ ఆయన ఏదో చెప్పారు, నాకు గుర్తు కూడా లేదు ఆయన ఏదో చెప్పారు అప్పుడు. సో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఆయన ఏం చెప్పారు, కానీ మొత్తానికి ఆయన కూడా చేయలేదు, ఎవరు చేయలేదు. అంటే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు పల్లవి ప్రశాంత్కి డబ్బులు ఇవ్వనప్పుడు అపోజ్ చేయలే, అది నాకు ఎందుకో కొంచెం నచ్చదంతా. సో అదొకటి ఉంది. ఇంకా తర్వాత మనోడు బయటకు వచ్చినప్పటి నుంచి మొదలెట్టాడు ఇంకా అసలైన రూపం. ఒక రైతు బిడ్డని మీరు ఇట్లా చేస్తురన్నా అని చెప్పి అంటాడు, పోలీసులు ఆపుతుంటే అటు వెళ్ళకూడదురా మీరంటే, ఒక రైతు బిడ్డ వెళ్ళకూడదా అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఒరే ఏంటిరా నువ్వు రైతు బిడ్డకి లా అండ్ ఆర్డర్ ఇష్యూకి ఏట్రా సంబంధం అని చెప్పి అందరూ అప్పుడు అనుకున్నారు. తర్వాత ఈవెన్ జైల్లో కూడా పెట్టారు. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఒక బిగ్ బాస్ విన్నర్ ఇట్లాగా ట్రోఫీ పట్టుకొని బయటకు వచ్చి 14 రోజులు జైల్లో ఉండడం అనేది అరుదు కాదు, ఎప్పుడు జరగదు నాకు తెలిసి. అది మహా అయితే ఎప్పుడో ఇంకొక అంటే ఇప్పుడు బేసిక్గా 400 సంవత్సరాలకు ఒకసారి మగధీర సినిమాలో తోకచుక్క రాలినట్టు ఇది కూడా అంతే, ఆ శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది, లేదంటే మహా అయితే దశాబ్దాలకు ఒకసారి జరుగుతుంది తప్పిస్తే ఇంకెప్పుడు అలా జరగని పని. సో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఆ లెవెల్లో చేశాడు ఆ టైంకి. సో అంతా బాగానే ఉంది, ఏంటో మొత్తానికి అనుకుంటున్న టైంకి బేసిక్గా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ హడావిడి, మళ్ళీ ఓవర్ యాక్షన్, మళ్ళీ ఏదో ఒక రకంగా హడావిడి చేసేటోడు. ఓపెనింగ్లకి వెళ్ళేటోడు బాగానే ఉండేది, చుట్టూ జనాలే ఉండేటోళ్ళు కాదు, కానీ 10 మంది బౌన్సర్లు ఉండేటోడు. 6-7 జనాలు ఉంటే తన కోసం 10 మంది బౌన్సర్లు ఉండేటోడు వాళ్ళని ఆపడానికి. ఒక్కొక్కడు 2 ఆపేటోళ్ళు, ఏడు చేయాలో అదే 2 బౌన్సర్లు ఒకరిని ఆపేటోళ్ళు, ఏం చేయాలో అర్థం కాక అలా ఉండేది అక్కడ పరిస్థితి. సో బౌన్సర్లు బేసిక్గా 1, 3, 4 ఆపడానికి అన్నట్టు ఉంటారు, చేతులతో వాటితో ఇట్లా చేతులు చాపి ఆపుతారు. ఇక్కడ అట్లాగా 2 బౌన్సర్లు ఒకరిని ఆపుతారు, ఎందుకంటే వచ్చేది తక్కువ, కానీ బేసిక్గా దానికి బౌన్సర్లు ఉంటారు చుట్టూ, ఎందుకంటే ఏమో తెలీదు. ఇట్లాగా కంటిన్యూస్గా మనోడు చేసుకుంటూనే ఉండేటోడు, ఏదో ఒకటి చేస్తూనే ఉండేటోడు. అండ్ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత పీపుల్కి అర్థమైంది, ఓకే వీ మేడ్ ఏ మిస్టేక్, మనం తప్పు చేసాం. పల్లవి ప్రశాంత్కి అప్పుడు ఓటేయకుండా ఉండాల్సింది, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు, ఈజ్ నాట్ డిజర్వ్డ్, తను డిజర్వ్డ్ కాదు BB7 విన్ అవ్వడానికి, శివాజీ గారు డిజర్వ్డ్, అమర్దీప్ డిజర్వ్డ్ అని చెప్పి. అంటే కంపేర్ టు పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఫస్ట్, అమర్దీప్ సెకండ్ వస్తారు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ లిస్ట్లో. సో బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ టైంకి పల్లవి ప్రశాంత్ గెలిచాడు, ఎందుకంటే ఆ టైంకి ఆ సపోర్ట్ అనేది వచ్చింది. బట్ నేనేమంటున్నానంటే, ఒకసారి ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ అందరినీ కూడా ఫూల్స్ని చేశాడు కాబట్టి మళ్ళీ ఫూల్స్ అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి మనము అంటాను నేను, అది ఎప్పుడూ చెప్పే మాట అదే. సో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ విషయంలో మళ్ళీ జాగ్రత్త పడాలి. అంటే అలాంటి పర్సన్ మళ్ళీ ఇంకెవరైనా వస్తే చెప్పలేం కదా, ఎవరైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే జరిగిందని నేను అన్ను. కళ్యాణ్ విషయంలో మోస్ట్లీ రైతు బిడ్డ కార్డే వర్కౌట్ అవ్వలేదు, ఇంకా మిగతా జవాన్ బిడ్డ అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఇక చాలా ఎలిమెంట్స్ యాడ్ అయినాయి కళ్యాణ్ యొక్క విన్కి. సో అది హెల్ప్ అయింది, బాగానే ఉంది, ఓవరాల్గా నైస్ అండ్ ఫైన్, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ మటుకు మిగతా విషయాల్లో ఎట్లా ఉన్నా సరే ఈ సింపతి ఫ్యాక్టరీ ఎక్కువ ఓట్స్ గెయిన్ చేసింది, ఎక్కువ ఓట్స్ గ్రాప్ చేసింది, అట్లా ఇవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా ఆ టైంకి మటుకు ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది, ఒక పెద్ద తప్పిదం జరిగింది బిగ్ బాస్ చరిత్రలో. మాయని మచ్చ, అది ఏదో చంద్రుడి మీద మచ్చలాగా, అది నెలవంక, అది అదే ఇది బేసిక్గా నెలకోసారి గుర్తు చేసుకునే వంకలాగా అయిపోయిందన్నమాట పరిస్థితి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైంలో. సో బట్ ఇప్పటికీ కూడా మన బిగ్ బాస్ 7 టాపిక్ వస్తే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే గెలిచాడు కాబట్టి. బట్ గెలిచినా కూడా ఏం చెప్తాం, ఇంకా అది పరిస్థితి. సో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ అంటే అది వచ్చిన తీరు బాగాలేదు, లోపల ఉన్న తీరు కరెక్ట్ కాదు, ఫేక్గా ఉన్నాడు మొత్తం అంతా కూడా. ఏమంటే ఎండ్ ఆఫ్ ది డే యువతలోళ్ళు కూడా బుర్ర తక్కువ వాళ్ళే, యువతలోళ్ళు కూడా అందరూ కలిసి ఒకటేసారి మీద పడి లేపారు. తర్వాత రతిక బాగా లేపింది, రతిక గుడి కట్టాలని అడిగితే ఏదో తమిళనాడు వాళ్ళు ఖుష్బూ గుడి కడతారు కదా, అట్లాగా
పల్లవి ప్రశాంత్ రతిక గుడి కట్టాలి. ఎందుకంటే రతికయే గట్టిగా లేపింది పల్లవి ప్రశాంత్ని. రతిక లేపితే లేచిన కెరటం అది. లేదంటే ఒక చల్లబడ్డ చెరువు, దాంట్లో అలడే లేవు అసలు. కాకపోతే రతిక అలా లేపింది 4వ వారం. జై అని చెప్పి ఏదో బాహుబలి శివలింగాన్ని లేపినట్టు, శివుడు శివలింగాన్ని లేపుతారు కదా బాహుబలిలో, ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది అన్నట్టు ఎత్తింది. అట్లా అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత వచ్చాక కూడా పోనీ మళ్ళీ మార్పు రాలేదు. రతిక రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా రతికాని పంపిందే అందుకులేండి, ఇంకా కంటిన్యూ చేయమని చెప్పి. ఎందుకంటే అది బాగా వర్కౌట్ అవుతుంది. ఆ టైంలో లైవ్లు బీభత్సంగా వెళ్ళేవి, లైవ్ వ్యూవర్షిప్ అంతా కూడా. అలా ఇలా ఉండదు, అలా కల్లోలం ఉండేది ఆ టైంకి. అసలు పిచ్చి పీక్స్ సీజన్ 7 అయితే మటుకు. సీజన్ 9 కూడా పర్లేదు, సీజన్ 10 ఎట్లా ఉంటుందో చూద్దాం మరి. ఇంకా రైట్ కంటెస్టెంట్లు వస్తే పర్లేదు, లేదంటే లేదు. సో అది ఏదైనా సరే ఓవరాల్గా అది వేరే లెవెల్ అబ్బా సీజన్ 7. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, కామనర్స్కి అంత మైలేజ్ కూడా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా అక్కడ పల్లవి ప్రశాంత్. ఇక్కడ ఏంటంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అందువల్ల ఇనీషియల్ మైలేజ్ అంత ఎక్కువ రాదు. ఇనీషియల్గా అందరికీ డీవియేట్ అవుతుంటుంది. అది కాకుండా మెయిన్ ఓటర్స్ చాలామంది ఉంటారు, సీరియల్ ఓటర్స్ ఉంటారు, టీవీ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళకి వేయరు, వాళ్ళందరూ వేరే వాళ్ళకి వేస్తారు. సో అట్లాగా ఓట్ బ్యాంక్ అనేది ముందు నుంచి డీవియేట్ అవుతూ వస్తుంటుంది. సో అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, ఇట్స్ అ డిఫరెంట్ వెర్షన్. కాయిన్కి ఇంకొక సైడ్ అది. కాకపోతే ఏంటంటే నిన్నాద్రి ఇలాంటి పొరపాట్లు మళ్ళీ యాజ్ అన్ ఆడియన్స్గా కూడా మనం చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్. సో అదనమాట కాన్సెప్ట్. సో అది పల్లవి ప్రశాంత్ మీద బిగ్ బాస్ స్పాట్లైట్ వీడియో. సో వీ హ్యావ్ టు పుట్ ఏ స్పాట్లైట్ ఆన్ హిమ్ సో దట్ నో వన్ లైక్ హిమ్ కమ్స్ అగైన్ ఇన్ టు బిగ్ బాస్. అదనమాట. అది నా అభిప్రాయం అంతే. సో మళ్ళీ చెప్తున్నా నా అభిప్రాయం అంతే. సో ఇది బేసిక్గా అందరి మీద నేను రుద్దాలనుకోవట్లేదు. ఇది మీ ఇష్టం ఇంకా. సో ఇంకా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తే అంతవరకు యాక్సెప్ట్ చేయండి, లేదంటే రిజెక్ట్ చేస్తా అంటే రిజెక్ట్ చేయండి. ఈ ఒపీనియన్ని వదిలేసేయండి. ఈ వీడియోకి ఇంతటితో మీ ఒపీనియన్ మ్యాచ్ అవ్వలేదు అనుకోని లైట్ తీసుకోండి. బట్ ఫర్దర్గా వేరే వీడియోస్ ఉంటాయి, వేరే బిగ్ బాస్ స్పాట్లైట్ వీడియోస్ ఉంటాయి, వాటి గురించి కూడా చూడండి. అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఏవైతే పాజిటివ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి. ఇది ఒక్కటి మట్టుకే నెగిటివ్ వీడియో, నెగిటివ్గా మాట్లాడుకునే వీడియో ఒక కంటెస్టెంట్ గురించి. అదర్ దాన్ దట్ ఇంకేమీ లేదు, అదైతే క్లియర్ అనమాట. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. లైక్ చేసి ఏమైనా హై పాయింట్స్ ఉంటే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మా అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.